ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ నేత రమేష్ బిధూరికి షాక్ తగిలింది. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపైన పార్టీ చర్యలకు సిద్ధమైంది. రమేష్ ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించేందుకు రెడీ అయ్యింది. ఇక ఢిల్లీ సీఎం అతిషి ప్రియాంక గాంధీ పైన చేసిన వ్యాఖ్యలపైన పార్టీ అధినేత జేపీ నడ్డా ఆయన్ను మందలించినట్లుగా తెలుస్తోంది. రమేష్ బిధూరి పోటీ చేస్తున్న ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయనను తప్పించడం లేదా మరో చోటికి మార్చడం పైన పార్టీ వర్గాలైతే దృష్టి పెట్టినట్టుగా తెలుపుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ నేత రమేష్ బిధూరికి షాక్ తగిలింది. కాంగ్రెస్ అగ్రనేత అలాగే ప్రియాంక గాంధీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ చర్యలకు సిద్ధమైంది. రమేష్ ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించేందుకు రెడీ అయ్యింది. ఇక ఢిల్లీ సీఎం అతిషి అలాగే ప్రియాంక గాంధీ పైన చేసిన వ్యాఖ్యలపైన పార్టీ అధినేత జేపీ నడ్డా ఆయన్ను మందలించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఢిల్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో రమేష్ బిధూరికి సంబంధించి జేపీ నడ్డా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే టికెట్ వస్తుందా లేదా, మరి ఎలక్షన్స్ లో పోటీ చేస్తారా, ఏంటి డీటెయిల్స్? రైట్, ఇటీవల ప్రియాంక గాంధీ ఏఐసీసీ అగ్రనేత అదేవిధంగా ఎంపీ వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఇటీవల బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే. అంతేకాదు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా తీవ్ర ఆగ్రహానికి గురై ఆల్మోస్ట్ బీజేపీ ఆఫీసుల పైన ఇక్కడ హైదరాబాద్ లో కూడా నిన్న పెద్ద ఎత్తున గొడవ జరగడం జరిగింది. బీజేపీ ఆఫీస్ పైన యూత్ కాంగ్రెస్ దాడి కూడా చేసింది. వెంటనే రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోవాలని అడ్డగోలుగా మహిళల మొత్తాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడారని, ఖచ్చితంగా రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేస్తూ నిన్న దాడి చేయడం బీజేపీ ఆఫీస్ పై. మళ్ళీ బీజేపీ ఆఫీస్ కూడా తర్వాత అంటే బీజేపీ యువమోర్చా వాళ్ళు కూడా కాంగ్రెస్ పై దాడి చేయడం, ఇదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. కేవలం రమేష్ బిధూరి కొన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఢిల్లీ రోడ్లని, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఢిల్లీ రోడ్లని ఆమె బుగ్గల్లాగా తయారు చేస్తాం, బుగ్గల్లాగా నేను ఇట్లా రోడ్లు మార్చేస్తాను, ఆ విధంగా తయారు చేస్తాం అంటూ కొంత కించపరిచేలాగా రమేష్ బిధూరి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. అట్ ది సేమ్ టైం పార్టీలో కూడా అంటే బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కూడా ఆ వ్యాఖ్యలు జీర్ణించుకునే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సిద్ధమైనట్టుగా అర్థమవుతుంది. ఆయన ఢిల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. బట్ ఈసారి అసెంబ్లీ పోటీ చేసే న్యూఢిల్లీ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి 70 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఏదో ఒక స్థానం నుంచి ఆయన్ని ఖచ్చితంగా భావించారు. కానీ ఈ నేపథ్యంలో ఈ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మహిళలందరినీ కూడా కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ని పెట్టడం, ఆయన్ని కంటెస్ట్ చేయించడం అనేది సరికాదనే ఒపీనియన్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఈ మేరకు అమిత్ షాతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా కేంద్ర పెద్దల అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఎందుకంటే ఎలక్షన్స్ రీచ్ అవుతున్న నిన్న ఎలక్షన్ షెడ్యూల్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆయన అభ్యర్థత్వాన్ని పక్కన పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని కంటెస్ట్ చేస్తే
డ్యామేజ్ అవుతుంది తప్పించి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది ఒక విపక్షాలకి అంటే ఎవరైతే అపోజిషన్ లో ఉన్నారో కాంగ్రెస్ కావచ్చు, ఆప్ కావచ్చు, ఈ రెండు పార్టీలకు ఒక ఆయుధం అవుతుంది తప్పించి ఆయన పెట్టడం వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పక్కన పెట్టాలి. రమేష్ బిధూరిని అభ్యర్థత్వాన్ని పక్కన పెడితేనే మంచిదనే ఒపీనియన్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఈ పార్టీకి దీనికి సంబంధించి ఇప్పటికే జేపీ నడ్డా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.